హాయ్ అందరికీ వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఈరోజు మునగాకు పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్ శనగపప్పును దూరగా వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగాక 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసి దూరగా వేయించాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. అయిపోయాయి, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో ఒక 15 ఎండుమిరపకాయలని కూడా దూరగా వేయించుకోవాలి. మిరపకాయలు కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 ఎల్లిపాయలను కూడా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. ఇవి బాగా వేయిస్తే మాడిపోతాయి. ఇక్కడ నేను చిన్న బౌలు మునగాకు తీసుకున్నా. ఇది కూడా దూరగా వేయించుకోవాలి. చూడండి, వీడియోలో చూపించే విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. వీటన్నిటిని ఒక ప్లేట్లో వేసుకుందాము. ఇప్పుడు 1 బై 1 మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ మినపప్పు శనగపప్పు ధనియాలు జీలకర్రని మెత్తగా పొడి చేసుకోవాలి. నెక్స్ట్ ఎండుమిరపకాయలు కొద్దిగా 1 స్పూన్ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అవి మెత్తగా పేస్ట్ అయినాక మునగాకును యాడ్ చేయాలి. ఇది కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, మరీ మెత్తగా పేస్ట్ చేయొద్దు. లాస్ట్లో ఎల్లిపాయను లాస్ట్లో యాడ్ చేయాలి. ఇదే మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మనకి 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఇడ్లీ దోశ పూరి చపాతీ లోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి స్పూన్ మునగాకు పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ మునగాకు పొడిని నేను చెప్పిన టిప్స్తో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చూడండి, మునగాకు పొడి రెడీ అయిపోయింది. చేసిన మునగాకు పొడి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.